ఓం నమఃశివాయ. శివనేనిగూడెం వాస్తవ్యులైన ఏ యాదయ్య గారు వారి కుటుంబ సభ్యులు ఆకలితో అల్లాడే అన్నార్తులకు ఒక్క ముద్ద అన్నం పెట్టినా ఎంతో పుణ్యం వస్తుందని నమ్ముతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. జాజనీల గోత్రోద్భవస్య పిట్టయ్య నామదేశీయ సత్తమ్మ నామ్నీం పుషమ్మ నామ్నీం అంతేనా సహ కుటుంబానాం తదః జాజనీల గోత్రోద్భవస్య రమేష్ నామదేశీయ నరసమ్మ నామ్నీం ఈశ్వర నామదేశీయ ఆమనీ నామ్నీం జాహ్నవీ నామ్నీం దేవాంశ్ నామదేశీయ సహ కుటుంబానాం తదః రుద్రనీల గోత్రోద్భవస్య ఉప్పలయ్య నామదేశీయ మాధవీ నామ్నీం దీపికా నామ్నీం దీక్షితా నామ్నీం శశాంక్ నామదేశీయ సహ కుటుంబానాం తదః ముద్రనీల గోత్రోద్భవస్య వరమ్మ నామ్నీం కృష్ణా నామదేశీయ వరమ్మ నామ్నీం మంజు నామదేశీయ భువనేశ్వరీ నామ్నీం చక్రీ నామదేశీయ సహ కుటుంబానాం తదః పచ్పాల గోత్రోద్భవస్య లక్ష్మమ్మ నామ్నీం మల్లేశ నామదేశీయ మహేశ్వరీ నామ్నీం గాయత్రీ నామ్నీం కార్తిక్ నామదేశీయ సాత్విక్ నామదేశీయ నరేశ నామదేశీయ మౌనికా నామ్నీం అని నామదేశీయ సహ కుటుంబానాం తదః. ఈ సందర్భంగా స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. కైలాసవాస పరమశివ కారుణ్యదాత సాంబ శివ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఓం నమః శివాయ. మహారాజమాధిపత్యం శ్రీమన్మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. ఆనందకరపూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. యవైదాం బ్రహ్మణ వేద అమృతేనామృతామృతేందస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుక్యేద్యమృజాందహోవాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషాయ ఉద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్రతయా వదిర్వై దేవత తా సర్వా వేదవతి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్య వేద విద్యతి వేదివి నమస్కుర్యానా శ్లీలం కీర్తయ దేతాయేవ దేవతా ప్రీణాతి పర్యాద్య అనంతరాయాయ సర్వస్తోమేతి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాతి. అనంతరం ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని యాగఫలాలు పొందారు. ఓం గద్రద్రాభిదేహితమిష్టమాయతవ్యశేవ్యోజయ మహేంద్రమకుమృతే నమ స్వాహ. భోర్భవ స్వాహ తజ్వద్రవరణ్యమృగో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ స్వాహ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనాథుల కోసం కడుతున్న శివాలయ పనులలో భాగమై పుణ్యాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవా మార్గంలో భాగంగా అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం కీర్తిశేషులు ఏ కృష్ణగారి జ్ఞాపకార్థం ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. కృష్ణగారి పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులకు సేవామూర్తి ఏ యాదయ్య గారు వరమ్మగారులు వారి కుటుంబ సభ్యులందరి తరపున అన్నదానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సందర్భంగా ఎన్ సుదర్శన్ గారు కీర్తిశేషులు చెన్నమ్మగారి వర్ధంతి సందర్భంగా అభాగ్యుల అన్నదానానికి తోచిన సాయం చేయడంతో పాటు
కీర్తిశేషులు ఎన్ భిక్షపతి, కీర్తిశేషులు లలితగార్ల పేరున నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి అనాథుల ఆశీస్సులను, శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలను పొందారు. సేవాశ్రమంలో ఏర్పాటు చేసిన భోజనశాలలో అన్నప్రసాదాన్ని స్వీకరించి శివాశీస్సులు పొందారు. గతించిన పెద్దలను తలచుకుని అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు రమేష్ అండి, మాది ఒలిగొండ. దీంతో మూడోసారి ఈ యొక్క ఆశ్రమాన్ని నేను విజిట్ చేయడం. ఇయర్ చేంజ్ అవుతున్నాయి అన్నట్టు. ఇక్కడ ప్రతి ఇయర్ డెవలప్మెంట్ అనేది బాగా అవుతుంది. అక్కడ భోజనాలు కానీ, వాళ్ళని చూడడం కానీ, ఇలా ఒక అనాథలని ఈ రకంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ రకంగా చేస్తున్నారంటే అది ఒక జన్మలో మనకు పుణ్యం మనం ఎక్కడ చేయలేము కూడా. నాకు చాలా బాగా అనిపించింది. ఈ భగవంతుని దయ వలన ఇంకా కూడా డెవలప్ కావాలి, అక్కడ టెంపుల్ కూడా కావాలి. ఇలాంటి విజిటర్స్ ఎంతోమంది వస్తూ ఉండాలి. ఏదో రకంగా డబ్బు రూపేనా కానీ, వస్తు రూపేనా కానీ ఇవ్వడానికి ముందుకు రావాలని నేను ఆకాంక్షిస్తూ ఈ యొక్క భగవంతుడు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా 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 నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. నా పేరు సుదర్శను, కోయడా నుండి వచ్చాను. ఇవాళ మా బావమర్ది గారి సంవత్సరికము, 4th ఇయర్. చూశాక ఎంత విధంగా ఉందంటే మంచి ఆశ్చర్యంగా అండి. పూజ చేసుకుని అక్కడ గుడి కట్టడం కానీ ఇదంతా ఎంత చాలా బాగా అనిపించింది నాకు. చూడగానే రేపు మా నాన్నమ్మది సంవత్సరికం అప్పుడే డొనేట్ చేశాను మా నాన్నమ్మ గురించి ఇమ్మీడియట్లీ. ఈ గుడికి కూడా కొంత నాకు తోచినంత విరాళం ఇచ్చేసాను. నేను పోయి బయట కూడా ఈ విధంగా చెప్పడానికి, నేను ఒక బిజినెస్ పర్సన్, నేను పోయి చాలామందికి చెప్పాలని అనుకుంటున్నాను. నాకు తోచిన విధంగా ఇంత మంచి అనాథాశ్రమం వేలు లక్షలు ఖర్చు పెట్టి బయట ఇంత అనవసరం ఖర్చులు పెడుతుంటారు. ఇటువంటి డొనేట్ చేస్తే ఎంతమందికి అనాథ పిల్లలను ఆదుకున్నట్టు అవుతుంది, మనకు కూడా చాలా బాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. హాయ్ అండి, నా పేరు మంజు. నేను బీఎస్సీ నర్సింగ్ చదివాను. ఈరోజు మా ఫాదర్ది 4th ఇయర్ డెత్ యానివర్సరీ. చాలామంది అనాథలు, చాలామంది రోడ్డు దగ్గర ఉన్నవారు చాలా హ్యుమానిటీ చూపిస్తున్నారు. బట్ బయట ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేక చాలామంది ఉంటుర్రు. ఏదైనా ఒకటి వాళ్ళకిచ్చి వాళ్ళని ఆదరించాలని కోరుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.